హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎన్ఎస్ఎస్ తెలుగు నాలెడ్జ్. ఈరోజు మనం ఆంధ్ర యూనివర్సిటీలో ట్యూషన్ ఫీజు అనేది ఎలా పే చేయాలో అనేది చూద్దాం. ఇప్పుడు జగనన్న విద్యా దీవెన స్కీమ్ ద్వారా ట్యూషన్ ఫీజు అమౌంట్ ఏదైతే ఉందో అది స్టూడెంట్స్ యొక్క తల్లుల ఖాతాలో జమ చేశారండి. ఆ అమౌంట్ని మనం కాలేజ్కి ఏ విధంగా పే చేయాలి అంటే ఆంధ్ర యూనివర్సిటీలో ఎవరైతే చదువుతున్నారో యూనివర్సిటీలో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఎలా పే చేయాలనేది చూద్దాం. రిమైనింగ్ ప్రైవేట్ కాలేజీలో చదివే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి పే చేసుకోవచ్చు, లేదా వాళ్ళు ఇచ్చిన మెథడ్స్ ద్వారా మనం పే చేయాల్సి ఉంటుందండి. సో ఆ విధంగా చూసుకునేటట్టయితే ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో మనం ఎలా పే చేయాల్సి ఉంటుంది, ఎంత పే చేయాల్సి ఉంటుంది అనేది మనం ఇప్పుడు డీటెయిల్గా చూద్దామండి. ఇప్పుడు మనం డీటెయిల్గా చూసేటప్పుడు మనం ఒకసారి లోపలికి వెళ్దామండి. ఆంధ్ర యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్దాం. ఆంధ్ర యూనివర్సిటీ edu.in అనే వెబ్సైట్ ఉంటుందండి. ఆ వెబ్సైట్లోకి వెళ్దాం. ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో త్రీ లైన్స్ బాక్స్ కనిపిస్తుంది అండి. మెనూ అంటాం దీన్ని. మెనూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ఎగ్జామినేషన్ అని ఉందండి. ఎగ్జామినేషన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుందండి. ఈ న్యూ ట్యాబ్లో మనం పైన చూసుకున్నట్టయితే జూమ్ చేసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ కార్నర్లో ట్యూషన్ ఫీజ్ పేమెంట్ అని ఉందండి. ట్యూషన్ ఫీజ్ పేమెంట్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నా దగ్గర ఒక ఆర్ట్స్ కాలేజెస్ సంబంధించిన స్టూడెంట్ నెంబర్ అనేది ఉందండి. దాని ద్వారా నేను ఎలా పే చేయాలని చెప్తాను. సో ఇంజనీరింగ్ వాళ్ళు ఇంజనీరింగ్ పైన ఉంది కదండి, దాని ద్వారా లింక్ ద్వారా పే చేయాలి. ట్యూషన్ ఫీజు కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ వాళ్ళు నా దగ్గర ఒక వ్యక్తి నెంబర్ ఉందండి, రోల్ నెంబరు. అంటే మా రిలేటివ్ తన ఫీ పేమెంట్ అనేది చేస్తున్నాను. ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను చూడండి. ఆ విధంగా మీరు చేసుకోండి. ఇక్కడ రాగానే ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేవి అడుగుతుందండి. ఇక్కడ రోల్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. రోల్ నెంబర్ ఎంటర్ చేయగానే మనకి కింద రోల్ నెంబర్ ఎంటర్ చేయగానే కింద మీ రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి చూపించేస్తుందండి. ఆ రిమైనింగ్ డీటెయిల్స్ చూపించాక అంటే ఇక్కడ స్టూడెంట్ నేమ్ వచ్చేస్తుంది, ఫాదర్ నేమ్ వచ్చేస్తుంది, జెండర్ వచ్చేస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేస్తుంది, అలాగే మీరు ఏ కోర్సు ఏ డిపార్ట్మెంట్ కూడా వచ్చేస్తుంది, అలాగే మీ మొబైల్ నెంబర్ ఏమి ఇచ్చారో అది కూడా వచ్చేస్తుంది, మీ ఈమెయిల్ ఐడి కూడా వచ్చేస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాల్సింది ఏంటంటే ఫీజు. ఇక్కడ ఫీ టైప్ అని ఉంది కండి, ఈ ఫీ టైప్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అలాగే ట్యూషన్ ఫీ ఇయర్ అని ఉంది కండి, మీరు ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్ కింద సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ రిమైనింగ్ అనేవి అలా వచ్చేస్తుంటాయి. ఓకేనా. ఇక్కడ అమౌంట్ చూసుకునేటట్టయితే ఇక్కడ అమౌంట్ అనేది ఈ అబ్బాయి సెల్ఫ్ ఫైనాన్స్ అబ్బాయి అండి. ఇతనికి 20,000 అనేది గవర్నమెంట్ పే చేస్తుంది. సో ఈ 20,000లో 4 క్వార్టర్స్ కింద మనం పే చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఫీ టైప్ అని ఉంది కదండి, ఈ ఫీ టైప్లో మనం క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ ఎంటర్ చేస్తే దాని మీద క్లిక్ చేస్తే Q1, Q2, Q3, Q4 అంటే 4 క్వార్టర్స్ కింద మనం అంటే ఎవ్రీ 3 మంత్స్కి మనం ఫీజు పే చేసుకునేటట్టు వస్తుందండి. అంటే మనకి గవర్నమెంట్ నుంచి ఏ విధంగా అయితే మనీ అనేది మన మదర్స్ అకౌంట్లోకి వస్తుందో ఆ విధంగా మనం వెంటనే మనం మళ్ళీ ఫీజు పే చేసుకోవచ్చు అండి. ఆ విధంగా ఫీజు టైప్లో Q1, Q2, Q3 అని సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడికి వస్తే ఈ అబ్బాయి సెల్ఫ్ ఫైనాన్స్ అండి. నేను ఎవరిదైతే పే చేస్తున్నానో ఆ అబ్బాయి సెల్ఫ్ ఫైనాన్స్ కాబట్టి నేను 5,000 రూపీస్ అనేది యాడ్ చేస్తానండి. ఈచ్ టర్మ్ అంటే ఈచ్ క్వార్టర్లో వీళ్ళకి 5,000 రూపీస్ అనేది ట్యూషన్ ఫీజు కింద గవర్నమెంట్ అనేది స్టూడెంట్ మదర్ అకౌంట్లో వేస్తుందండి. ఈ 5,000 మనం పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఫైన్ అమౌంట్ చూసుకున్నట్టయితే ఫైన్ అమౌంట్ ఏం లేదండి, ఫైన్ అమౌంట్ 0 అని పెట్టుకుంటాం. రీమార్క్స్ అనేవి ఏదో ఒక రీమార్క్స్ రాయాలండి. నో రీమార్క్స్ అని రాస్తున్నాను. నో రీమార్క్స్ అని ఎంటర్ చేసేసి నెక్స్ట్ కిందకు వస్తే ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని ఉంది కదండి, రోబోట్ దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మ్యాండేటరీ నోట్స్ అని ఉంది కదండి, ఇది క్లియర్గా చదవండి. ప్లీజ్ కాంటాక్ట్ ప్రిన్సిపల్ ఆఫీస్ బిఫోర్ పేయింగ్ అవర్ కాలేజ్ ఫీజ్ ఫర్ ఫీజ్ డీటెయిల్స్. పేమెంట్ ఆఫ్ ఫీ అలో ఓన్లీ వన్స్. పేమెంట్ ఆఫ్ ఫీ అంటే మీరు ఫీజ్ పేమెంట్ అనేది ఓన్లీ వన్స్ మాత్రమే మీరు పే చేయగలరు. ఇఫ్ ఎనీ క్యాండిడేట్స్ నీడ్స్ టు పే లేట్ ఫీ ఫైన్ ప్లీజ్ యాడ్ ఫైన్ అమౌంట్ ఇన్ టోటల్ అమౌంట్. మీరు ఫైన్ అమౌంట్ అనేది ఎవరైనా లేట్గా ఫీజు పే చేస్తే ఫైన్ అమౌంట్ అనేది ప్రిన్సిపల్ ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కొని దానికి అమౌంట్ యాడ్ చేసి మీరు పే చేయాలి. వన్స్ ఫీ పేడ్ ఇట్ కెనాట్ బి చేంజ్డ్ ఆర్ రీఫండెడ్. ఒకసారి మీరు ఫీజు పే చేయిన తర్వాత అది రీఫండ్ అనేది మాత్రం అవ్వదు, అలాగే చేంజ్ కూడా అవ్వదు అనమాట. మీరు ఆ ఫీజు అలా కట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వార్టర్ టైప్ ఫీజు ఓన్లీ ఫర్ స్కాలర్షిప్ ఎలిజిబుల్ స్టూడెంట్స్. నాన్ స్కాలర్షిప్ స్టూడెంట్స్ పే ఫీ అట్ వన్స్ పర్ ఇయర్. ఎవరైతే నాన్ స్కాలర్షిప్ స్టూడెంట్స్ ఉంటారో అంటే స్కాలర్షిప్ ఎవరికైతే రాదో వాళ్ళు మాత్రం వాళ్ళ ఫీజు ఎంత ఉంటే వాళ్ళు అంత ఫీజు కూడా వాళ్ళు డైరెక్ట్గా ఒకేసారి సంవత్సరంలో పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే స్కాలర్షిప్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు
వాళ్ళు క్వార్టర్లీ అంటే 1 ఇయర్కి 4 టైమ్స్ పే చేసుకోవచ్చు, అంటే 4 క్వార్టర్స్ కింద వాళ్ళు పే చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా పే చేసుకోవచ్చు. ఇఫ్ ఎనీ క్లారిఫికేషన్స్ కాంటాక్ట్ ఏయు, అంటే ఉదయం 8 గంటల నుంచి ఉదయం 8 గంటల నుంచి 11:30 మధ్యలో మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చండి ఏయు ప్రిన్సిపల్ ఆఫీస్ని. మీది ఏ కాలేజ్ అయితే ఆ కాలేజ్లో ప్రిన్సిపల్ ఆఫీస్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనా. దాని తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. మనకు ముందుగా చెప్పుకున్నట్టు ఫీజు టైపు నేను రోల్ నెంబర్ ఎంటర్ చేశానండి. అది ఏ కేటగిరీ, వాళ్ళు ఎవరు అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నారు. సో మనం ఇక్కడ ఏం చేసుకోవాలి, ఫీజు టైప్ అని సెలెక్ట్ చేశానండి. ఇక్కడ Q1 ఫీజు అని సెలెక్ట్ చేసుకున్నానండి. అలాగే ట్యూషన్ ఫీ ఇయర్ అని అడుగుతున్నారు, ఫస్ట్ ఇయర్ అబ్బాయి. సో నేను ఫస్ట్ ఇయర్ అని సెలెక్ట్ చేశాను. సో ఇప్పుడు మనకి వీళ్ళు ఫస్ట్ క్వార్టర్ ద్వారా మనకి ఎంత వచ్చింది, 5,000 అమౌంట్ అనేది మన అకౌంట్లో క్రెడిట్ అయింది. కాబట్టి దాన్ని మన మదర్ అకౌంట్లో, స్టూడెంట్ మదర్ అకౌంట్లో ఎవరికైతే క్రెడిట్ అయిందో వాళ్ళ ఆ ఫీజు అనేది మనం ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఫైన్ అనేది 0 కాబట్టి 0 ఫైన్ యాడ్ చేయాలి. రీమార్క్స్ గురించి చూస్తే నో రీమార్క్స్, రీమార్క్స్ అనేవి మనకి ఏం లేవు. లేదా ఐఎమ్ ఏ స్కాలర్ ఎలిజిబుల్ స్టూడెంట్ అని కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇవన్నీ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కండి రూల్స్. అండ్ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని క్లిక్ చేస్తే మనకు సబ్మిట్ చేయాలండి. ఫైనల్గా సబ్మిట్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది. ఇలా కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది. ఇవి చూసుకున్న తర్వాత మనం కన్ఫర్మ్ చేయడానికి ఇక్కడ కంటిన్యూ అనే బటన్ ఉంది కండి, కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్కి ఓపెన్ అయిపోతుంది. సో ఇది అనేది మనకి ఫీజు డీటెయిల్స్ సంబంధించి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి ఒకటి ఇస్తారు, దాని ద్వారా మనం చేసుకోవాల్సి ఉంటుంది. ట్రాన్సాక్షన్ ఐడిని మనం నోట్ చేసుకోమని చెప్తారు. సింపుల్గా స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. సో స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పే ఫీజ్ అని కొడదాం. పే ఫీజ్ అని కొడితే నెక్స్ట్ ట్యాబ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది, పే ఫీజ్ అని. ఇక్కడ మనకి సెవరల్ ఆపర్షన్స్ ఇచ్చాడండి. క్యాష్ అని మీరు డైరెక్ట్గా వెళ్ళి పే చేసుకున్నా ఓకే, లేదా క్యాష్, చెక్ ఆర్ డీడీ ద్వారా చేసుకున్నా ఓకే. అండ్ ఆర్టీజీఎస్ అండ్ ఎన్ఎఫ్టీ చేసుకునే ఓకే. ఇక్కడ మీకు సంబంధించిన ట్యాక్స్లు ఎంత పడతాయో కూడా చూపిస్తున్నాడు. అలాగే నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేయొచ్చండి. నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా 15 రూపీస్ అనేది పడుతుంది జిఎస్టీ, టోటల్ కన్వెన్స్ ఫీజ్ అన్నీ కలిపి. అండ్ డెబిట్ కార్డ్ ద్వారా చేసుకునేటట్టయితే 50 రూపీస్ దాకా పడుతుంది. అలాగే క్రెడిట్ కార్డ్ ద్వారా చేస్తే ఇది ఆల్మోస్ట్ 50 రూపీస్ దాకా అడిషనల్ ఫీజు పడుతుంది. యూపీఐ ఐడి ద్వారా చేసుకునేటట్టయితే ఇక్కడ ఫీజు అనేది చాలా తక్కువ కనిపిస్తుందండి. ఇక్కడ మన యూపీఐ ఐడి డీటెయిల్స్ అనేవి మనం ఎంటర్ చేసి చూడండి, ఇక్కడ యూపీఐ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. మీరు మొబైల్ నెంబర్ పెట్టుకోవచ్చు, ఈమెయిల్ ఆప్షనల్. కానీ ఇక్కడ యూపీఐ ఐడి ఉంటుంది, విపిఐ అని ఉంది కదండి. యూపీఐ ఐడి అంటే మీ మెయిల్ ఇచ్చి @YBL, ఫోన్పేకి అయితే, గూగుల్ పేలో అయితే @ఓకే SBI ఇలా, లేదా ఓకే ICICI ఈ విధంగా వస్తుంటాయి కదండి. అక్కడ విపిఐ ఇక్కడ మ్యాండేటరీ అని ఉంది కదండి, ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేయాలండి. అది ఎవరి అకౌంట్ అక్కడ క్లియర్గా కింద చూపిస్తుంది, దాని ద్వారా మీరు పే చేయాల్సి ఉంటుంది. సో మీరు పే చేసిన వెంటనే మనకి ఫైనల్గా ఒక రిసిప్ట్ చూపిస్తుందండి. ఈ విధంగా మీరు ప్రింట్ అని వస్తుంది. అంటే మీరు పే చేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ అని చెప్తుంది. ఇది 2 మినిట్స్ టైమర్ ఉంటుందండి. ఇది పే చేసేటప్పుడు 2 మినిట్స్ టైమర్ ఉంటుంది. ఆ పే చేసిన తర్వాత యూపీఐ సక్సెస్ అని వస్తుంది. యూపీఐ సక్సెస్ అని వచ్చిన తర్వాత ప్రింట్ అని రిసిప్ట్ ఒకటి చూపిస్తుందండి. ఆ రిసిప్ట్ ప్రింట్ చేసుకొని ఉంచుకోవాలండి. అందులో స్టూడెంట్ కాపీ ఒకటి ఉంటుంది, ఆఫీస్ కాపీ ఒకటి ఉంటుందండి. అది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను ఇది పే చేశాక. సో డీటెయిల్స్ అనేవి నేను సెల్ఫ్గా చూపించలేను కాబట్టి ఇది హోల్డ్ చేసి అది నెక్స్ట్ పేజ్లో మనం యూపీఐ పేమెంట్ ఇక్కడ వెరిఫై చేసిన తర్వాత ప్రొసీడ్ నవ్ అనుకుంటాం అనుకోండి. మన యూపీఐ ఐడికి అంటే మన ఫోన్పే యూపీఐ ఐడి ఇస్తే ఫోన్పేకి, గూగుల్ పే యూపీఐ ఐడి ఇస్తే గూగుల్ పేకి మనకి నోటిఫికేషన్ వస్తుందండి. ఆ నోటిఫికేషన్ నుంచి మనం డైరెక్ట్గా పే చేసుకోవచ్చు. ఇలా యూపీఐ ఐడి ద్వారా పే చేయడం వల్ల ఏంటంటే మనకి ఎగ్జామ్ ఫీజు అనేది అడిషనల్ జిఎస్టీ ఫీజు అనేది మనకి ఏమీ పడదు. సో డైరెక్ట్గా అమౌంట్ పే చేసేవచ్చు. 5,000 అయితే 5,000, 2,300 అయితే 2,300 అనేది పే చేయొచ్చు. సో ఈ 4 క్వార్టర్స్ కింద మనకి ఎవరైతే రెగ్యులర్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రం 9,200 అండి per annum. రెగ్యులర్ కేటగిరీలో అది ఎవరైతే స్కాలర్షిప్ ఎలిజిబుల్ స్టూడెంట్స్కి మాత్రమేనండి ఇది 5,200 per annum అనేది. మిగతా వాళ్ళు మాత్రం యాజ్ ఇట్ ఈస్గా పే చేయాల్సి ఉంటుంది. సో ఇందులో ఇప్పుడు చూసుకునేటట్టయితే వెరిఫై చేసిన తర్వాత కిందన మీ ఎవరైతే పే చేస్తున్నారో వాళ్ళ నేమ్ వస్తుందండి. సో కిందన పే చేసే వాళ్ళ నేమ్ వస్తుంది. ఆ నేమ్ బట్టి ఆ అకౌంట్ మీదైనా అయితే మీరు పే చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు నేను ఒక ఆల్రెడీ పేమెంట్ చేసిన ఒక ఇది చూపిస్తానండి.
సో ఆ విధంగా పీడిఎఫ్ ఫైల్ వస్తుంది. ఆ పీడిఎఫ్ ఫైల్ మీరు సేవ్ చేసుకొని అది ప్రింట్అవుట్ తీసి మీరు ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది మీరు మెయిల్ ద్వారా పంపిస్తారో లేదంటే వాట్సాప్ ద్వారా ఆఫీస్కి స్టాఫ్కి పంపించుకుంటారో అది వాళ్ళ ఒపీనియన్ బట్టి ఉంటుంది. సో 2 కాపీస్ వస్తాయి. సో ఆ కాపీ అనేది మీకు షో చేస్తాను. జస్ట్ వెయిట్ ఫర్ ఎ మినిట్. మనం ఫైనల్గా ఫీజు పే చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఫైల్ అనేది ఒక డౌన్లోడ్ అవుతుందండి. ప్రింట్ అని కొడితే ఒక ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఫైల్ మనం వీలైతే మనకి ప్రింటర్ ఉంటుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, లేదంటే పీడిఎఫ్ ఫైల్ కానీ సేవ్ చేసుకోవచ్చు ల్యాప్టాప్ కానీ మొబైల్లో కానీ. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను చాలా డీటెయిల్స్ హైడ్ చేశాను. స్టూడెంట్కి సంబంధించిన అంటే కాలేజ్కి సంబంధించిన డీటెయిల్స్ మనం డైరెక్ట్గా చూపించడానికి కుదరదు కాబట్టి మేము ఆ డీటెయిల్స్ హైడ్ చేసాం. సో ఇక్కడ వాళ్ళు ఎంత ఫీజు కట్టారనేది కూడా హైడ్ చేస్తాం. కాకపోతే ఇందాక మీకు చెప్పిన ప్రొసీజర్లో నేను చూపించాల్సి వస్తుంది. ఈ విధంగా వస్తుంది. ఒకటి స్టూడెంట్ కాపీ ఉంటుంది అండ్ కిందది ఆఫీస్ కాపీ అని ఉంటుంది. ఆఫీస్ కాపీ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది మీరు ఏ విధంగా పంపిస్తారన్నది అది మీ ఇష్టం అనమాట. అంటే మీకు వాళ్ళు అడిగిన దీన్ని బట్టి వాళ్ళు మెయిల్ ద్వారా చేయమంటే మెయిల్ ద్వారా మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం ఆంధ్ర యూనివర్సిటీలో ట్యూషన్ ఫీజు అనేది పే చేసుకోవాల్సి ఉంటుందండి. ట్యూషన్ ఫీజు ఎంత పే చేయాల్సి ఉంటుంది, ఏ విధంగా పే చేయాల్సి ఉంటుంది అనేది కూడా మీకు చెప్పాం కదండి. సో ఆ విధంగా మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ మీరు స్కాలర్షిప్ ఎలిజిబుల్ అయితే జగనన్న విద్యా దీవెన స్కీమ్ ద్వారా మనకు వస్తుంది కాబట్టి జ్ఞానభూమి వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ట్యూషన్ ఫీజు అనేది ఎంత వస్తుందో చూసుకోండి. ఆ ట్యూషన్ ఫీజు ఎంత అయితే వస్తుందో అంతే మీరు పే చేయాల్సి ఉంటుంది. సో అది కూడా 4 క్వార్టర్స్లో పే చేసుకున్న ఆప్షన్ అనేది ఆంధ్ర యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఆ విధంగా మీరు ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి మీరు పే చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. హ్యావ్ ఏ నైస్ డే.